2 months బ్యాక్ మా పెద్ద పాప మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము. ఓకే. మీరు ప్రాఫెసీ ఇచ్చారు, జాబ్ కంపల్సరీ వస్తుంది ట్రై చేస్తే అని చెప్పి. yes మీ పెద్ద పాపకు జాబ్ వస్తుందని నేను ప్రాఫెసీ ఇచ్చాను. అలాగే జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆ జాబ్ ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆ జాబ్ పర్మనెంట్ కావాలనుకుంటున్నారు. పర్మనెంట్ కావాలి. ఎప్పుడు వచ్చిందమ్మా జాబ్? ఎప్పుడు వచ్చిందమ్మా? 1 month కి. 1 month లోనే జాబ్ వచ్చింది. ఇప్పుడు జాబ్ లో డ్యూటీ ఎన్ని నెలలు అయింది? 3 months. 3 months కూడా అయిపోయింది. ఈ బిడ్డకు 4 నెలల క్రితం ప్రాప్స్ రిలీజ్ చేస్తానంట. వాళ్ళ పాప వచ్చినప్పుడు నీకు జాబ్ వస్తుందని చెప్పానంట. ప్రాప్స్ రిలీజ్ చేశాను. రిలీజ్ చేసినటువంటి 1 month లోనే జాబ్ వచ్చింది. జాబ్ జాయిన్ అయింది. జీతం కూడా తీసేసుకుంది. మీ బిడ్డకు ప్రవచనం ఇచ్చానంట. ఇచ్చిన 1 month లోనే జాబ్ వచ్చేసింది. ఇప్పుడు 3 నెలలు జాయిన్ అయిపోయింది. ప్రవచనం నెరవేరిందా లేదా? అలా చెప్పి ప్రభువుని కనపరచాలి. ఎందుకంటే దేవుడు ఇంకా నూతనమైన కార్యం చేయబోతున్నాడు. వందనాలు. ప్రాఫెట్ గారికి వందనాలు. వందనాలు. మేడం గారికి కూడా వందనాలు. 2 months బ్యాక్ మా పెద్ద పాప మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము. ఓకే. మీరు ప్రాఫెసీ ఇచ్చారు, జాబ్ కంపల్సరీ వస్తుంది ట్రై చేస్తే అని చెప్పి. మీ పెద్ద పాపకు జాబ్ వస్తుందని నేను ప్రాఫెసీ ఇచ్చాను. అలాగే జాబ్ వచ్చింది. వచ్చింది. కానీ ఫిబ్రవరి వరకు లాస్ట్ ట్రైనింగ్ అది పర్మనెంట్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్. జాబ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ జాబ్ ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆ జాబ్ పర్మనెంట్ కావాలనుకుంటున్నారు. పర్మనెంట్ కావాలి. ఎప్పుడు వచ్చిందమ్మా జాబ్? ఎప్పుడు వచ్చిందమ్మా? 3 months. 3 months జాబ్ లో ఉన్నారు. మీ దగ్గరికి రాకముందు లేదు. అదేనమ్మా, నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ప్రాఫెసీ ఇచ్చాను. ఇచ్చిన ఎన్నాళ్ళకు జాబ్ వచ్చింది? 1 month కి. 1 month లోనే జాబ్ వచ్చింది. ఇప్పుడు జాబ్ లో డ్యూటీ ఎన్ని నెలలు అయింది? 3 months. 3 months కూడా అయిపోయింది. ఈ బిడ్డకు 4 నెలల క్రితం ప్రాప్స్ రిలీజ్ చేస్తానంట. వాళ్ళ పాప వచ్చినప్పుడు నీకు జాబ్ వస్తుందని చెప్పానంట. ప్రాప్స్ రిలీజ్ చేశాను. రిలీజ్ చేసినటువంటి 1 month లోనే జాబ్ వచ్చింది. జాబ్ జాయిన్ అయింది. జీతం కూడా తీసేసుకుంది. మీ బిడ్డకు ప్రవచనం ఇచ్చానంట. ఇచ్చిన 1 month లోనే జాబ్ వచ్చేసింది. ఇప్పుడు 3 నెలలు జాయిన్ అయిపోయింది. ప్రవచనం నెరవేరిందా లేదా? అలా చెప్పి ప్రభువుని కనపరచాలి. ఎందుకంటే దేవుడు ఇంకా నూతనమైన కార్యం చేయబోతున్నాడు. మీరు సాక్షి ప్రభువుని కనపరిచారు కాబట్టి నెక్స్ట్ మీ అమ్మాయికి ఏంది? పర్మనెంట్ కావాలి. అవునమ్మా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తుంది. పర్మనెంట్ కావాలి. కళ్ళు మూసుకోండి. మళ్ళీ సాక్ష్యం చెప్తారా? పర్మనెంట్ అయితే చెప్తారా? వెంటనే చెప్పాలి. మళ్ళీ 3 నెలలు 30 నెలలు ఆగద్దు. యేసు 3 రోజుల్లో లేచాడు. సంచేత మనం కూడా అద్భుతమైనటువంటి 3 రోజుల్లోనే 1 weekలోనే మనం చెప్పేసేయాలి. అనుకోండి, గట్టిగా అనుకోండి. కళ్ళు మూసుకోండి, అనుకోండి గట్టిగా. యేసు నామములో నేను స్పెషల్ ప్రాప్స్ రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో మీ పాపకు పర్మనెంట్ నేను ప్రవచిస్తున్నాను. యేసు క్రీస్తు నాకు అభిషేకం మీపై బలంగా దిగొస్తుంది. గట్టిగా అనుకోండి. అభిషేకం మిమ్మల్ని ముట్టుచుంది. యేసు క్రీస్తు నామములో మీ పాప యొక్క జాబు పర్మనెంట్ అవుతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ బాగుందించు గాక. వాళ్ళ బాబు చిన్న బాబు 2 years. వాళ్ళ బాబు చాలా ఏడ్చిండు. మెలికలు తిరుగుకుంటే ఏడ్చిండు. ఏందమ్మా? మెలికలు తిరిగిపోయిండు. బాగా మెలికలు తిరిగి ఏడ్చాడు. అసలు ఆగలేదు. వాళ్ళ అమ్మ దగ్గర కూడా ఆగలేదు. ఆమెనేమో నాకు ఓపిక లేదు, నేను ఎత్తుకోలేను అని. బాబేమో ఎత్తుకో అని ఏడుపు. ఎత్తుకున్నా కూడా ఆగలేదు. అయితే నేను ప్రేయర్ ఆయిల్ తీసుకున్నా. మా బేదల్డర్ అభిషేక తైలం ప్రేయర్ ఆయిల్ తీసుకున్నా. అది చూసి వెంటనే చేతి పైన వేసి కొట్టాడు. అది చూడంగానే మీ బాబు మిమ్మల్ని కొట్టాడు. చిన్న బాబు అనుకుంటూ అరుచుకుంటూ. ఎన్నేళ్ళు ఉంటాయమ్మా? 2 years బాబే. 2 years బాబుకు ఇక మా బేదల్టారు అభిషేకం చూడంగానే బాబులో ఉన్న దయ్యం నిద్ర లేచి వెంటనే ఇలా మిమ్మల్ని ఇలా కొట్టాడు. నో అని చెప్పాడా? తర్వాత ఏం చేశారు? అది వెంటనే రాసినాం. రాయంగానే ఏం జరిగింది? రాయంగానే ఏడ్చుకుంటూ మళ్ళీ పడుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇక డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ అసలు నేను మెసేజ్ చేశాను, బాబుకు బాగలేదు అని చెప్పి, ఏడుస్తున్నాడు బాగా అని చెప్పి.
బాబు కోసం చేసినా కానీ ఆయిల్ పెట్టగానే పడుకున్నాడు. ఏ ఆయిల్ పెట్టగానే పండుకున్నాడు. ఇక మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు, మళ్ళీ అరవలేదు. వావ్, చూసారండి, 2 ఏళ్ల బాబులో ఉన్న దయ్యాన్ని కూడా అర్థమైంది. ఇది చూపించగానే ఆ దయ్యము లేచి ఏ నో అని ఈ అమ్మమ్మను కొట్టిందంట. ఎస్, నాకు రాయిదని. అయినా కానీ విశ్వాసంతో ఈ అమ్మమ్మ వాళ్ళ 2 ఏళ్ల మనవనికి ఆయిల్ తీసి ఎస్ నెత్తికి రాయంగానే వెంటనే నిద్రపోయాడు. ఇక మళ్ళీ లేచి మళ్ళీ అరవడంగానే ఏమి చేయలేదు. మళ్ళీ పడుకున్నాక నాకు హెడేక్ స్టార్ట్ అయింది. అసలు నేను తట్టుకోలేకపోయినా. ఎందుకంటే ఆ దయ్యం మీ తల మీద కొట్టిందమ్మా, తల మీద కొట్టాడమ్మా, అందుకే మీకు హెడేక్ స్టార్ట్ అయింది. చెంప మీద కొడితే చెంప నొప్పి వచ్చేది. 2 ఏళ్ల పిల్లోడు ఈ తల మీద నో అని ఇట్లా టపకాయ కొట్టాడమ్మా, టపకాయని కొట్టాడు. అందుకే మీకు తలనొప్పి స్టార్ట్ అయింది. మరి మీరు రాసుకున్నారా లేదా ఆయిల్? లేదు, ఇక్కడికి నేను బాబు కోసం అని మెసేజ్ పెట్టినా, నా కోసం ప్రేయర్ చేయించుకున్నాను. చేయించుకున్నాక తగ్గిపోయింది. ఓకేనా? ఎస్, చూసారండి, 2 ఏళ్ల బాబులో ఉన్నటువంటి ఎస్ దురాత్మ కూడా ఎస్ దీంట్లో ఉన్నటువంటి పవర్ తెలుసు. సో కాబట్టి మీ ఇంట్లో పెట్టుకోండి, ఎమర్జెన్సీకి ఇట్లా పెట్టుకోండి. మీరు అనుకోవాలి, ప్రభా నేను ఒకటే సాక్ష్యం చెప్తాను ప్రభా అని చెప్పేసి గట్టిగా అనుకోండి. ఎస్ అనుకోండి. ఎస్, ఏ సమస్యనే కానీ ఆయిల్ విశ్వాసంతో రాయండి, ఆ దురాత్మ వేడికొచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ బాగుంది. నాకు కూడా బాగలేదు. దురాత్మలు ఎన్నోసార్లు నన్ను 10 సార్లు అసలు ఇవ్వకుండా పడేసాడు కింద. అయితే ఒక రోజు పడుకున్నప్పుడు నైట్ నా కళ్ళు అసలు తెరవరాలేదు, బరువెక్కిపోయినాయి. ఆ నిద్రలోనే అనుకుంటున్నా, నేను ఇక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. నిద్రలోనే అనుకున్నారు, ఎస్ ప్రభా నేను ఇక్కడ బేతలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అని చెప్పి అనుకున్న వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే కళ్ళు తెరుచుకున్నా. అప్పుడు మీ కళ్ళు తెరవడానికి కూడా సైతాను, ఆ దురాత్మ మీ కళ్ళంతా మూసేసిందమ్మా. బరువెక్కిపోయినాయి, మొత్తం కళ్ళు మూసుకునే ఉన్నాయి. ఎంత తెరవాలన్నా కానీ తెరవలేకపోయినా. ఎస్, ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎస్ కళ్ళు తెరుచుకోలేకపోయినాయి. ఇక మీరు ఆ నిద్రలోనే మీరు అనుకున్నారు, ప్రభా నేను బేతల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్తా ప్రభా అనుకున్నారు. అనుకోగానే ఏమైందమ్మా? కళ్ళు వెంటనే తెరుచుకున్నాయి. వెంటనే తెరుచుకుని ఆ దురాత్మ కూడా విడిచేసి వెళ్ళిపోయింది. ఎస్, లేచి యథావిధిగా మీరు ఎస్ నడిచారు. వావ్, చూసారండి. అందుచేత ఏంటంటే గట్టిగా అనుకోండి, విశ్వాసాన్ని వాడాలి. మీరేం వాడాలి? విశ్వాసాన్ని వాడాలి. విశ్వాసాన్ని వాడినట్లయితే ఏ దురాత్మైనా కానీ ఎస్ పారిపోతుంది. అనాయింటింగ్ కానీ వాడండి, విశ్వాసం వాడండి. ఎస్, మీరు సాక్ష్యం చెప్తా అనుకున్నారు, మళ్ళీ ఇక ఆ దురాత్మ వచ్చి మళ్ళీ మీ కళ్ళు మూసే ప్రయత్నం చేయలేదు. అవునా? మళ్ళీ మూస్తే ఏం చేస్తారు? మళ్ళీ సాక్ష్యం చెప్తానని మళ్ళీ ముక్కు మూసే ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తారు? ఒకటే అనుకోవాలి, ఏ సాయిల్ రాసుకుంటా నేను సాక్ష్యం చెప్తాను ప్రభా అని గట్టిగా అనుకోవాలి. వెంటనే దయ్య విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్, మీరు సాక్ష్యం చెప్తారు. ఓకే అమ్మా. తర్వాత నా కోసం ఇక్కడ ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు సజీవంగా ఉన్నానంటే మీ అందరి చేసిన ప్రేయర్ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ సజీవంగా ఉండి నిల్చొని నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. ఇంతకు ముందే చెప్పాల్సిందే కానీ చెప్పలేకపోయినా. పోయిన వారం కూడా చెప్తా అనుకున్నా కానీ కొంచెం భయం వేసి చెప్పలేదు. అందుకే ఇప్పుడు చెప్తామని ధైర్యంగా వచ్చి ఇక్కడ ఎస్, సాక్ష్యానికి భయపడద్దమ్మా, సైతానికి ఎస్ ఎదిరించాలి. ఎస్, మీరు సాక్ష్యం చెప్పారు. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. మీ పాపకు ఎస్ పర్మనెంట్ జాబ్ వస్తుందని ప్రవచిస్తున్నా, పర్మనెంట్ అయితే ప్రవచిస్తున్నాను. ఐ రిసీవ్ అని చెప్పండి. ఎస్, గాడ్ బ్లెస్. దేవుడికి మళ్ళీ బహుగా ఎస్ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.